నా పేరు దోమల్ నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో వీధి పోర్ట్లు ఏ విధంగా వస్తాయి, ఆ వీధి పోర్ట్లను మనం ఏ విధంగా సవరించుకోవాలి, అంటే ఎలాంటి వీధి పోర్ట్లు మనకు చెడు చేస్తాయి. అంటే ఇంతకుముందు చెప్పిన వీడియోలో 4 మంచి వీధి పోర్ట్లు, 4 చెడు వీధి పోర్ట్లు. మంచిని వీధి చూపులు అన్నాను, ఇవి వీధి పోర్ట్లు అంటాను. అంటే ఇవి కొద్దిగా ఇబ్బంది పెడతాయి, కానీ వీటిని కూడా మనం కట్ చేసుకోవచ్చు, పెద్ద సమస్య ఏమి ఉండదు. సో ఈ విధంగా కట్ చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ మనం ఈస్ట్కు చూసినప్పుడు ఇక్కడ తగిలేటువంటి ఈ రోడ్ ఉంది చూడండి, ఇది తూర్పాగ్నేయము వీధి పోటు అంటాము. ఇది తూర్పాగ్నేయం వీధి పోటు అండి. దీనివల్ల తూర్పాగ్నేయము డ్యామేజ్ అవుతూ ఉంటుంది. తూర్పాగ్నేయము డ్యామేజ్ అంటే ఇక్కడ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, హాస్పిటలైజ్డ్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సిక్ అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో లేడీ ఒక్కరు మాత్రమే ఆ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది, అంటే భర్త లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తను బాధపడుతూ ఉండాలి. సో తను సమాజంలో అవమానానికి గురి అవుతూ ఉంటుంది, తనను ఎవరూ పట్టించుకోరు, మరియు ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉన్న అమ్మాయికి పెళ్ళి అయితే మళ్ళీ తిరిగి తల్లిగారింటికి వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆగ్నేయము శుభాలనిచ్చేది లేదు. కొన్ని సందర్భాల్లో పెళ్ళిలే కావు. సో మంచి సమయంలో పెళ్ళి అయితే తిరిగి అత్తగారింటికి వెళ్ళి తిరిగి తల్లిగారింటికి వస్తూ ఉంటుంది. ఇది కూడా తూర్పాగ్నేయము వీధి పోటు వల్ల వచ్చే నష్టము అండి. మీరు గమనించవచ్చు, ఎప్పటికీ హాస్పిటల్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఎప్పటికీ ఆసుపత్రి పాలు అవుతూనే ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు హాస్పిటల్ వెళ్తూ ఉంటారు. కొందరు అంటూ ఉంటారు, సార్ మీరు భలే ఉన్నారు, అనారోగ్య సమస్యలు వస్తే వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు. అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలను అనారోగ్యం అని చెప్పమండి. ఇదైతే రిపీటెడ్గా జరుగుతుందో, పెద్ద పెద్ద వ్యాధులు వస్తూ ఉంటాయో, ఎప్పటికీ హాస్పిటల్ తిరుగుతూ ఉంటామో, అప్పుడు ఇది ఉండే అవకాశం ఉంది అని గమనించండి. దీన్ని తూర్పాగ్నేయము వీధి పోటు అంటారు. సో దీనికి భయపడవలసిన అవసరము లేదు. సార్ మరి ఇలా ఉన్నప్పుడు దానికి సవరణ ఏంటి? ఆ సవరణ చెప్తున్నాను చూడండి. ఇలా పడింది అనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే ఇంతకుముందు ఇలా చేసేవారు, ఇక్కడికి వచ్చేసి సార్ ఇక్కడ షట్టర్ ఇచ్చేసుకోండి, ఎప్పుడైతే ఇక్కడ షట్టర్ ఇస్తారో అప్పుడు తూర్పాగ్నేయం వెళ్ళిపోతుందని చెప్తూ ఉండేవారు. సరే ఇది ఒక పద్ధతి, కానీ నేనేమంటానంటే ఇలా ఇచ్చిన ఇళ్లలో కూడా తూర్పాగ్నేయము కట్ కావట్లేదు. ఎందుకు అంటే చూడండి, ఇటు ఈ ఏరియా పెరిగిపోయిందండి, ఈ ఏరియా తరిగిపోయింది, ఇంటికి ఆగ్నేయం కట్ అయిపోయింది, అంటే తూర్పాగ్నేయాన్ని పెంచి పోషించినట్టు అయిపోయింది, ఆ దోషము పెరిగిపోయింది, మరణాలే జరుగుతూ ఉన్నాయి. నేను గమనించాను కాబట్టి చెప్తూ ఉన్నాను. సో ఇది అంతగా గుడ్ రిజల్ట్ ఇవ్వడం లేదు. మరి ఎలా చేస్తే బాగుంటుంది సార్ అని అంటే, మీరు ఒకవేళ షట్టర్ వేయాలి అని అనుకున్నారనుకోండి, దాన్ని ఇలా కంటిన్యూ చేయండి, దాన్ని ఇలా కంటిన్యూ చేసి దీనికి టచ్ కాకుండా ఇలా ఇచ్చేసేయండి, కంటిన్యూ చేసేయండి, ఇలా కంటిన్యూ చేసేయండి. ఎలా చేయాలి? ఇగో ఇలా చేసేసుకోండి, ఇలా కంటిన్యూ చేసేసుకోండి. అప్పుడు ఈ పార్ట్ వేరు, ఈ పార్ట్ మీ ఇంటి యొక్క భాగం ఇది అవుతుందండి, మీ ఇంటి యొక్క భాగం ఇది అవుతుంది. లేదు సార్ మేము ఇది కట్ చేస్తాము అంటే ఇక్కడ వరకు కట్ చేసుకోండి. సో ఇక్కడ వరకు కట్ చేయండి, కానీ ఇంటికి ఇది టచ్ కాకుండా ఉండకూడదు. ఏ బాక్స్ అయితే మీరు నిర్మించారో, ఏ షట్టర్ అయితే వేశారో ఆ షట్టర్కు ఇంటికి మధ్యలో గ్యాప్ ఇవ్వాలండి, ఖచ్చితంగా గ్యాప్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఇక్కడ గ్యాప్ మెయింటైన్ చేయాలి, రెండింటి మధ్య గ్యాప్ మెయింటైన్ చేసినప్పుడు ఇక్కడి నుంచి వచ్చినటువంటి వీధి పోటు ఎఫెక్ట్ ఈ షట్టర్ మాత్రమే తీసుకుంటుంది, అది ఇంటికి అప్లై కాదు. కానీ ఎప్పుడైతే మీరు ఇలా చేశారో ఇది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది, ఆగ్నేయం తరుగుతుంది, ఆ డిఫెక్ట్ ఎక్కువగా వస్తుంది. నేను స్వయంగా గమనించాను కాబట్టి చెప్తూ ఉన్నాను. సో ఇదొక మెథడ్ అండి. ఇంకొక పద్ధతి సింపుల్గా చాలామందికి ఏం చెప్తున్నాను నేను అంటే, చాలామందికి ఇప్పుడు ఇలా పడింది అనుకోండి, ఇక్కడ తులసి చెట్లు పెట్టండి అని చెప్తున్నాను. ఈ ఏరియా అంతా కూడా తులసి వనం పెంచండి. ఈ ఏరియా అంతా తులసి వనం పెంచితే తులసి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందండి. దాని నుంచి వచ్చే బలము, ఈ నెగిటివ్ని కట్ చేసే శక్తి తులసి చెట్టుకు ఉంది. నేను వీధి పోట్ల విషయంలో మొట్టమొదటిసారి యూట్యూబ్ చరిత్రలోనే, వాస్తు చరిత్రలోనే వీధి పోట్లను తొలగించడానికి తులసి మొక్కలను వాడవచ్చు అని చెప్పాను. కారణము నా పరిశోధనలో అది మంచి ఫలితాలను ఇచ్చింది కాబట్టి చెప్పాను. మీరేం చేయండి, ఇది సింపుల్, ఖర్చు లేకుండా ఉంటుంది, స్థలములో కటింగ్ అనేది ఏమీ ఉండదు. అప్పుడు ఏం చేయండి అంటే ఇవన్నీ తులసి మొక్కలు పెంచండి, తులసి వనాన్ని పెంచండి, అది ఈ ప్రాంతము కట్ అయిపోతూ ఉంటుంది. లేదు సార్ ఇంకొక పద్ధతి చెప్పండి అంటే, ఈ పద్ధతి ఎలా ఉంటుంది? అప్పుడు ఇక్కడి నుంచి ఒక గోడ ఎంతవరకు మనకి ఇది పడుతుందో, ఈ గోడను 6 ఫీట్ల హైట్
ఈ గోడకు తర్వాత ఇంటికి మధ్య గ్యాప్ ఉంచేసి మరొక గోడ పెట్టడం వల్ల ఇది ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడికి ఆగిపోతూ ఉంటుంది. సో ఈ 3 పద్ధతుల్లో ఏ పద్ధతి అయినా మీరు అనుసరించండి, తూర్పాగ్నేయాన్ని మనం కట్ చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. అది తూర్పాగ్నేయ దోషాన్ని తీసివేస్తుంది, కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అది నెగ్లెక్ట్ చేయడం వల్ల రోజు రోజు దాని నెగిటివిటీ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు శరీరానికి పుండు అయిందండి, దానికి మెడిసిన్ వాడలేదనుకోండి, ఆ పుండు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది, దానివల్ల నడవకుండా అవుతుంది, అనారోగ్యం పాలవుతూ ఉంటాం. అందుకని ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. సో మరొక వీధిపోటు అండి, ఇది ఉత్తరవాయం వీధిపోటు. ఇలా వస్తూ ఉంటుంది ఉత్తరవాయం వీధిపోటు. దీన్ని ఉత్తరవాయం వీధిపోటు అంటారు. ఇలా ఉత్తరవాయం వీధిపోటు ఏ ఇంటికైతే ఉంటుందో ప్రధానంగా ఆత్మహత్యలు చేసుకునే అవకాశము ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకునే అలాంటి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తుంది అది. ఎందుకంటే ఉత్తరవాయం వీధిపోటు మానసిక సంఘర్షణ, మానసిక బాధ, మానసిక హింస, ఈ టార్చర్ నేను తట్టుకోలేనని అంటూ ఉంటారు. కొందరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడుంటారో తెలియదు, ఎటుపోయారో తెలియదు. సో కుటుంబానికి వారికి మధ్య కమ్యూనికేషనే ఉండదు. సో బ్రతికున్నారా చనిపోయారా కూడా చెప్పలేని పరిస్థితి. ఉత్తరవాయము వీధిపోటు ఎఫెక్ట్ ఆ విధంగా ఉంటుంది. సో ఇది కనుక ఉందో చూసుకోండి. అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు, ఇల్లును అమ్ముతూ ఉంటారండి. కొందరు ఇళ్ళను నన్ను చూపిస్తారు, సార్ ఇది కొందామని వస్తాననగానే ఈ వీధిపోటు చూసి ఏం చెప్తాను అంటే, మీరు 3వ ఓనరో 4వ ఓనరో అంటాను. లేదు సార్ ఆయన ఫస్ట్ నుంచి సెకండ్ అంటే కాదు అడుగుమని చెప్తూ ఉంటాను. రీజన్ ఏంటంటే ఉత్తరవాయం ఇట్ అవుతుంది కదా. సో ఇంటి ఓనర్స్ కూడా మారిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇల్లు అమ్ముకొని పోయేలా చేస్తుంది. వారు ఇల్లు అమ్ముకొని వెళ్ళలేదనుకోండి, ఆ ఇంట్లో నుంచి ఎవరినో ఒకరిని శవంగా అంటే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి ఆ శవాన్ని బయటికి పంపిస్తుంది, ఆ వ్యక్తిని బయటికి పంపిస్తుంది. సో కొందరు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. సార్ అదే మంచిది అంటాను. సో ప్రాణాలు పోగొట్టుకొని బయటికి వెళ్ళడం కన్నా ఇది బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళనియండి, ఎక్కడో ఉంటారు, కమ్యూనికేషన్ ఉండదు. సో దీన్ని మనం ఎలా సవరించుకోవాలి అంటే, తూర్పాగ్నేయానికి ఎలా చెప్పానో అయితే కొందరు ఏం చేస్తారు, ఇక్కడ ఒక షట్టర్ వేస్తూ ఉంటారండి. ఇలా షట్టర్ వేస్తే నేనేమంటాను, ఎప్పుడైతే ఇక్కడ షట్టర్ వేస్తారో ఈ వాయు భాగం కట్ అయిపోయింది కదా, అంటే సేమ్ మళ్ళీ పుండు మీద కారం చల్లిన వాతావరణమే ఏర్పడుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేసుకోమంటాను అంటే, మళ్ళీ ఇది ఇట్లా చేసుకోండి అంటాను. అంటే దీనికి మధ్యలో గ్యాప్ ఇచ్చేసి ఇది ఇండివిజువల్ సపరేట్ చేసేసుకోవాలండి. ఇది సపరేట్ చేసేసుకోవాలి. ఇది ఇండివిజువల్ చేసేసుకున్నప్పుడు దీని మధ్య గ్యాప్ ఉండాలి, దీని మధ్య ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడి నుంచి వచ్చే నెగిటివ్ తీసుకుంటుంది. దీంట్లో మీరు ఏ ఐటమ్స్ పెట్టినా కూడా సక్సెస్ అవుతూ ఉంటుందండి, మార్కెట్లకు వెళ్ళిపోతూ ఉంటాయి. రీజన్ ఇది బయటికి పంపిస్తుంది కదా. సో మనుషుల్ని బయటికి పంపించే బదులు ఇక్కడ ఉన్న వస్తువులను బయటికి పంపించడం చాలా చాలా ముఖ్యమైనది. ఇది ముఖ్యంగా మానసిక సంఘర్షణకు గురి చేస్తుంది. లేదా ఇంట్లో ఉన్న పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ వల్ల పేరెంట్స్ సఫర్ అవుతూ ఉంటారు, లేదా విపరీతంగా అప్పుల్లో కూరుకుపోయి ఉంటారు. అప్పుడు ఇల్లు అమ్మే పరిస్థితి వస్తూ ఉంటుంది, లేదా ఐపీ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. సమాజంలో గౌరవము, పేరు, ప్రతిష్ట తగ్గిపోతూ ఉంటుంది, ఎందుకంటే అందరు వారిని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి దోషాలు వంశపారంపర్యంగా కూడా వెంటాడుతూ ఉంటాయండి. నా సబ్జెక్ట్లో నేను ఇది గమనించాను. ఇది తూర్పాగ్నేయం వీధి పోటు కదండి, ఇది కూడా వంశపారంపర్యం వెంటాడే అవకాశం ఉంటుంది. తూర్పాగ్నేయ దోషం ఉందనుకోండి, ఇది కూడా వంశపారంపర్యం వెంటాడుతూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఉన్న అమ్మాయికి పెళ్ళైందనుకోండి, మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో తాతగారికి ఉన్న పిల్లల్లో ఇద్దరికి మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ కావచ్చు ఎవరికైనా, తర్వాత తన తండ్రికి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఇట్లా తంతు. సో ఫస్ట్ ఈయన తాత అనుకోండి, ఈయనకున్న అమ్మాయిల్లో 2 అమ్మాయిలు అనుకోండి, ఒకరికి మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ కావచ్చు. తర్వాత తండ్రి అనుకుందాం, ఈయనకున్న 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయి మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ కావచ్చు. తర్వాత మనవడు అనుకుందాం, ఈయనకున్న అమ్మాయిల్లో ఒక అమ్మాయి మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్, అంటే తంతు వంశ పారంపర్యం ఇలా వస్తూ ఉంటుంది. ఇది వంశ పారంపర్యం అవునా కాదా చెక్ చేసుకోండి. ఆగ్నేయ దోషము వంశపారంపర్యం వెంటాడే అవకాశం ఉంటుంది. కొన్ని ఇల్లు చూడగానే చెప్తాను, ఇది వంశపారంపర్యం వస్తుంది మీకు చూడండి అంటాను. అంటే మనకు డయాబెటిక్ ఉందనుకోండి, తాతకు ఉందనుకోండి, మనవడికి వస్తుంది, తండ్రికి వస్తుంది, మనవడికి వస్తుంది. అంటే మన బాడీలో జీన్స్ జెనెటిక్ అలా విధంగా ఉంటుంది. సార్ వాస్తు అలా కూడా వస్తుందా? వస్తుందండి, నేను గమనించాను, నేనే షాక్ అయిపోయాను. వంశ పారంపర్యము వెంటాడుతూ ఉంటుందండి. ఆగ్నేయ దోషం వెంటాడుతుంది, వాయం దోషం వెంటాడుతుంది, నైరుతి దోషం కూడా వెంటాడుతూ ఉంటుంది. చూడండి, ఆత్మహత్యలు చేసుకోవడము, మానసిక సంఘర్షణ, ఇది కూడా వంశ పారంపర్యం వెంటాడుతూ ఉంటుంది. అందుకనే మీరు ఏం చేయండి అంటే, ఇలా చేసుకోమన్నాను. లేదు సార్ మాకు అలా చేస్తే ప్లేస్ తగ్గిపోతుంది అనుకున్నప్పుడు, సో నేను సహజంగా చెప్పే మెథడ్ ఏమని చెప్తున్నానంటే, అప్పుడు ఏం చేయండి అంటే, మీ ఇల్లు ఇలా స్క్వేర్లో ఉంది కదా, ఇక్కడ తులసి వనం పెంచండి.
తులసి వనం ఇక్కడ పెంచండి, లేదా ఇక్కడ కూడా తులసి వనం పెంచండి. తులసి చెట్లు విపరీతంగా పెంచేయండి, ఖర్చు లేదండి. సో దానివల్ల నెగిటివ్ రిజల్ట్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది, నెగిటివ్ మనకు అప్లై కాదు. ఇంకొక వీధిపోటు ఉందండి, ఇది పడమర నైరుతి వీధిపోటు. ఈ పడమర నైరుతి వీధిపోటు ఉంది అంటే ఇంట్లో యజమానికి ప్రమాదాలండి, యజమానికి యాక్సిడెంట్స్ కావడము, గొడవలు కావడము, కోర్టు కేసులు, సర్జరీసు, హాస్పిటలైజ్డ్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడో ఇప్పుడు అమెరికాలో అబ్బాయి ఉన్నాడు అనుకోండి, సో ఇక్కడ ఇంటికి పెద్ద కుమారుడి మీద కూడా అటాక్ అండి. అమెరికాలో ఉన్న అబ్బాయికి ఎవరో దుండగులు కాల్పులు జరిపితే శవం ఇంటికి వస్తూ ఉంటుంది. మీరు చూసుకోండి, చాలా ఇళ్లలో చూశాను కాబట్టి చెప్తున్నాను. సో ఇది అత్యంత ప్రమాదకరమైన వీధిపోటు. ఇది అయినా, ఇది పడమర నైరుతి వీధిపోటు అయినా, దక్షిణ నైరుతి వీధిపోటు అయినా అత్యంత ప్రమాదకరమైన వీధిపోటు. ఇవి ఉన్నాయనుకోండి, తాత ముత్తాతల నుంచి సో ప్రమాదాలు జరుగుతుంటాయి, యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. సో గన్ కల్చర్ చూడండి, కొందరు అడుగుతూ ఉంటారు నన్ను, సార్ ఇప్పుడు మీరు ఇంత వాస్తు చెప్తున్నారు సార్, అమెరికాలో వాస్తు ఉందా అంటే అక్కడ గన్ కల్చర్ ఉంది, చూసుకోండి, దుండగులు వచ్చి కాల్ చేస్తూ ఉంటారు. పిల్లలు 10th ఇంటర్ పిల్లలే స్కూల్లోకి ఎంటర్ అయిపోయి పిల్లల్ని కాల్స్తున్నారు, బికాస్ గన్ కల్చర్ అండి. ఈ గన్ కల్చర్ కారణము నైరుతి లోపమే. నైరుతి శవాలను తయారు చేస్తూ ఉంటుంది. వాడొచ్చి వేరే వాళ్ళని కాల్స్తే వాడిని పోలీసు వాళ్ళు వచ్చి కాల్ చేస్తారు, వాడి శవం అవుతుంది, వీరి శవం అవుతుంది, లేకుంటే ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయి ఇంటికి శవాలు వస్తూ ఉంటాయి. ఇది నైరుతి వీధిపోటు చేసే మాయ. తాతను చంపేశారనుకోండి, కొడుకుని చంపేస్తారు, కొడుకుని చంపేస్తే మనవడిని కూడా చంపేసే అవకాశం ఉంటుంది. అది నైరుతి అలాంటి అవకాశం ఇస్తుంది. ఇది వంశ పారంపర్యం జరుగుతూ ఉంటుంది. సో ఇది ప్రమాదమైందండి, దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇవి వేరు, ఇది వేరు, దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే యజమాని మీదనే అటాక్ అవుతూ ఉంటుంది. అనుకోకుండా దుండగులు ఇంట్లోకి వస్తారు, అతన్ని కాల్చి చంపుతారు, అతన్ని కొడతారు. అతనికి శత్రువులు లేరు, కానీ శత్రువు లేకున్నా ఇల్లు ఆహ్వానించిందండి, సడన్గా జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉన్నాయనుకోండి, సో అక్కడ భర్తను చంపొచ్చు భార్య. ఎందుకు అని అంటే ఇక్కడ నైరుతి వీధిపోటు ఉంది కదా, ఆమెకు కూడా తెలియదు చంపుతా అని చెప్పేసి. ఇప్పుడు అన్ని చోట్ల ఇవి జరుగుతున్నాయి. వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు అనుకోలేదు, ఒకరినొకరు చంపుకుంటామని కలలో కూడా ఊహించలేదు. కానీ ఇల్లు చేసే మాయ, ఇంటికున్న ఈ నైరుతి వీధిపోటు, ఈ పడమర నైరుతి వీధిపోటు ఏం చేస్తుందంటే శవాన్ని తయారు చేస్తుంది. అతను జైలుకు కూడా వెళ్తూ ఉంటాడు, శిక్షలు కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఇది ఏ విధంగా డ్యామేజ్ అయితే అలాంటి శిక్ష చేస్తాడు. ఎందుకు అంటే ఇంటికి శవాలు కూడా వస్తూ ఉంటాయి, యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, ప్రాణాలు పోతూ ఉంటాయి, బెడ్ మీద పడుకొని ఉంటారు, లెగ్ ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది, వీల్ చైర్కే పరిమితం అవుతూ ఉంటారు. ఇవన్నీ యజమానికి జరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇటువైపు ఉన్నది కూడా చూడండి, ఇది దక్షిణ నైరుతి వీధిపోటు. ఇది ఇంటి ఆడవారి మీద అటాక్ అండి, యజమాని రాలు మీద అటాక్. ఆమె చిట్టీల వ్యాపారం చేసింది అనుకోండి, సో దాంట్లో నష్టపోయి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసి జైలుకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఆమె చనిపోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది, ఇంటికి శవం వచ్చే అవకాశం ఉంటుంది, యాక్సిడెంట్లో మరణాలు కూడా జరుగుతూ ఉంటాయి. నీలా చెప్తూ ఉంటే కొందరు తిడుతూ ఉంటారు, సార్ మీకు ఇదే పనా అని. అంటే ఇవి ఉన్నాయి, కాస్త జాగ్రత్తగా చూసుకుంటే తప్పేం లేదు కదండి. నా వీడియోలలో చాలా వీడియోలలో వీటి గురించి చెప్తూ వచ్చాను నేను. సో నైరుతి అత్యంత ప్రమాదకరమైంది. ఇంతకుముందు చెప్పినే మంచి, కానీ ఇవి చెడు. అంటే ఇవి 4 చెడు, ఇంతకుముందు చెప్పిన వీడియోలో 4 మంచి చెప్పాను, ఇప్పుడు చెడు చెప్తున్నాను. సార్ వీటిని ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇటువైపు ఉందనుకోండి, మీరు ఏం చేయండి అంటే ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఒక షట్టర్ డిజైన్ చేసుకొని అప్పుడు ఈ భాగాన్ని కట్ చేయండి. అప్పుడు ఇంటికి దీనికి టచ్ కాకూడదండి, సేమ్ టచ్ కాకుండా మీరు ఇట్లా గోడన పెట్టుకోండి, ఒక షట్టర్న పెట్టుకోండి, అప్పుడు ఈ ఏరియా కట్ అయిపోతూ ఉంటుంది. లేదు సార్ మాకు ప్లేస్ తక్కువగా ఉంది, మేము అలా చేసుకునే అవకాశం లేదు అని మీరు అనుకున్నప్పుడు నేనేమంటాను అంటే, నేనేం చెప్తాను, ఇక్కడ మొత్తం కూడా మీరు తులసి వనం పెట్టండి, తులసి మొక్కలు పెట్టండి, తులసి వనం పెట్టండి, అప్పుడు ఇది కట్ అయిపోతూ ఉంటుంది. లేదా ఇక్కడ గోడ ఏర్పాటు చేసుకోండి, 6 ఫీట్ల గోడ, దీనికి 1 ఫీట్ గ్యాప్ ఇచ్చేసి 6 ఫీట్ల హైట్తో ఒక గోడ పెట్టుకోండి, 4 ఇంచులు కానీ 1 ఫీట్ గోడ పెట్టుకోండి, ఇది కట్ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ ఇటు కూడా మీరు అప్లై చేయడం వల్ల దక్షిణ నైరుతి కూడా కట్ అయిపోతూ ఉంది. అందుకే ఇవి చెడు ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి వాటిని నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్త వహించండి. ఇవన్నీ సడన్ న్యూస్లు తీసుకొస్తాయండి, గుండెపోటు, పెరాలసిస్, సడన్ యాక్సిడెంట్కి సంబంధించినవి ఈ నైరుతి సంబంధించిందండి. ఎవరు గొడవ పడాలి అనుకోరు, ఎవరు కొట్టుకోవాలి అనుకోకుండా అలా జరుగుతుంది. సడన్గా కొట్టగానే ఆ వ్యక్తి చనిపోవచ్చండి. సో ఇది కారణం ఏంటి అంటే ఈ నైరుతి, ఇంట్లో జరిగే మాయాదే, బయట జరిగే మాయాదే, రోడ్లు వెంబడి యాక్సిడెంట్స్ కూడా కారణం ఇదే, సడన్ న్యూస్లు ఉంటూ ఉంటాయి. సో ఇది అంటే ఇలాంటివి వచ్చాయంటే ఇవి వంశపారంపర్యం కూడా ఫాలో అవుతూ ఉంటాయండి, మీరు చూసుకోండి. సో అందుకని వీటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం వల్ల వీటి నుంచి నెగిటివ్ రిజల్ట్స్ కట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు వీడియోలో కనబడుతున్న నెంబర్ నా వాట్సాప్ నెంబర్ అండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే, సో ఇంటి ప్లాన్ కానీ ఇంటి విజిటింగ్ కానీ కావాలనుకుంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, దయచేసి కాల్ చేయకూడదు. సో ఇలాంటి
ఈ దోషాలను తొలగించుకునే విధంగా నేను చెప్పినటువంటి రెమెడీస్ ఫాలో అయ్యి సక్సెస్ సాధించారని చెప్పి ఆశిస్తున్నాను.